మేము ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నాము. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం వెళ్దామని, కానీ ఈరోజు అయితే వీలైంది. సో మేము ఎలా వెళ్తున్నాము, దర్శనం ఎలా జరిగింది అనేది మీరు నా వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడే రింగ్ రోడ్డు దిగుతున్నాం ఫ్రెండ్స్. మాకు ఇక్కడ దాకా రావడానికి ఇంత టైం పట్టింది. మా ఫ్రెండ్స్ కొంచెం లేట్ చేసారు. తెలుసు కదా ఇక లేడీస్ తోటి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఎండ బాగా కొడుతుంది. కారేమో ఇక్కడ పార్క్ చేసినాం. పైకి స్టెప్స్ నుండి వెళ్ళాలి. ఈ ఎండకి ఆ వేడికి ఎలా ఎక్కుతామో ఏమో చూడాలి. ఫుల్ ఎండ, కిందనేమో బండలు కాలుతున్నాయి. వెళ్ళేటప్పుడేమో ఎనర్జెటిక్గా వెళ్తున్నాం, కానీ రిటర్న్ ఎలా వస్తామో చూడాలి. ఇక కాళ్ళు కాలుతున్నాయి ఫ్రెండ్. చాలా కష్టపడి పైకి వచ్చినాం ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు ఇంకా ఎండ పెరుగుతుంది. ఎలా వెళ్తామో చూడాలి. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రసాదం గురించి వెయిటింగ్. ప్రసాదం వచ్చిన తర్వాత ప్రసాదం తినేసి మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఎండ ఇంకా బాగా పెరిగింది, బండలు ఇంకా కాలుతున్నాయి. ఎట్లా దిగుతామో చూద్దాం. టెంపుల్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉండే. మాకు దర్శనానికి 2 hours పట్టింది. ఇప్పుడైతే లైన్ అంత ఏం లేదు, బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో యాదగిరిగుట్ట టెంపుల్కి ప్లాన్ చేసే వాళ్ళు చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. స్టెప్స్ దిగడం స్టార్ట్ చేసినాం. టైం 3 అవుతుంది. కాళ్ళు కాలుతున్నాయి. ఓ సాహో ఓ సాహో. కిందికి వెళ్ళే లోపు కాళ్ళు గాలిపోతాయి. ఇన్ని మెట్లు దిగాలి ఫ్రెండ్స్. సగం దూరం వచ్చేసినాం, ఇంకా సగం దిగాలి. ఇప్పటికే కాళ్ళు కాలిపోయినాయి. పొక్కులు పొక్కుతాయేమో చూసుకోవాలి. మీరు మాత్రం ప్లాన్ చేసుకునేటప్పుడు సమ్మర్లో మాత్రం రాకండి. ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసాం. కార్లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి మన కార్లో పరిస్థితి ఏందని. ఇదిగోండి టెంపుల్ ఆల్మోస్ట్ దిగేసాం. ఇన్ని మెట్లు, స్టెప్స్ అయితే దిగినాం. ఇప్పుడు కార్ దాకా వెళ్ళాలి. ఓ 1/2 kilometer దూరంలో కార్ పార్క్ చేసినాం. ఇప్పుడేమో కార్ దాకా వెళ్ళాలి. ఈడ కూడా కాళ్ళు కాలుతున్నాయి. ఊరుకురో. బయట ఎంత వేడిందో, కార్లో అంతకన్నా ఎక్కువ వేడి ఉంది. డోర్ ఓపెన్ కూర్చుని అసలే సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది, అది కూడా 3:30కి. చూద్దాం మ్యాచ్ చూడడం వీలవుతుందా లేదా. లంచ్ చేయడానికి కొంచెం ముందుకు వచ్చి ఆగాం ఫ్రెండ్స్. కార్ ఇక్కడ సైడ్లో పార్క్ చేసుకున్నాం. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. ఎండ అయితే ఉంది, కానీ కూర్చోడానికి అయితే ఒక చెట్టు ఉంది. సో మేము ఇక్కడ లంచ్ ఫినిష్ చేసుకొని స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. యాదగిరి నుండి రిటర్న్ స్వర్ణగిరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మార్నింగ్ టీ తాగలేదు, నాకు ఎందుకో హెడేక్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో టీ తాగడానికి ఆగాము. టీ నార్మలే ఉంది, కానీ 130 రూపీస్ అంట. మీరు ఒకవేళ ఈ రూట్లో ట్రావెల్ చేస్తే కొంచెం చూసుకొని పర్చేజ్ చేయండి ఏదైనా. ఫ్రెండ్స్ మనం స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం.
అక్కడ టీ బ్రేక్ కంప్లీట్ చేసుకొని మనం స్వర్ణగిరికి వచ్చేసరికి మనకు 1/2 అవర్ టైం పట్టింది. ఇక్కడ కూడా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే రోడ్డు బాగా కాలుతుంది. జై రేపు కాళ్ళ శ్రీమన్నారాయణ పరిస్థితి ఉందో అర్థమైతే లేదు. ड्राइवर नवीन రేపు మళ్ళీ वार्ड మ్యారేజ్కి नंबर వెళ్ళాలండి. 729 कहीं हुई हो చూద్దాం ఇక్కడ దర్శనం ఎంత టైం गौशाला పడుతుందో, बगल में यहाँ प्रचार కాళ్ళు केंद्र ఎంత है కాలుతాయో. यहाँ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా అక్కడక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ అన్నదాన సత్రం ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా అన్నదానం జరుగుతుంది టెంపుల్లో. సో ఎవరైనా స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే యాదగిరి గుట్ట వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని లోపలికి వెళ్తే బెటర్. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. మేము రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాం. సో మాకు 1/2 అవర్ వరకు టైం పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మేము హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. హనుమాన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఐడల్ అయితే ఉంది, విగ్రహం ఉంది, కానీ దాని చుట్టూ ఏర్పాటు చేసింది మాత్రం ఇంకా పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ మనం వాటర్లో ఉండే శ్రీ మహావిష్ణువు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే చాలానే ఉంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ క్రౌడ్ కూడా పెరుగుతుంది. వెదర్ కొంచెం కూల్ అవుతుంది కదా, సో క్రౌడ్ కూడా పెరుగుతుంది. భక్తులకు మనవి వేయి స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీ జగన్నారాయణ స్వామి వారి రోజు వీకెండ్ అవడంతో ఈ క్రౌడ్ కూడా చాలానే ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక స్వర్ణగిరి ప్లాన్ చేస్తే కొంచెం చూసుకొని ప్లాన్ చేయండి. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. మేము టెంపుల్కి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూడండి క్రౌడ్ ఎలా పెరిగింది. టెంపుల్కి త్వరగా రావడం వల్ల మా దర్శనం తొందరగా అయిపోయింది. లేకపోతే ఇలా మేము కూడా క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చేది. సో మీరు కూడా ప్లాన్ చేస్తే టెంపుల్కి త్వరగా రావడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ దీంతో మన యాదగిరి గుట్ట స్వర్ణగిరి టెంపుల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.